Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. ఇదిలా ఉంటే తిరువూరు సభను సక్సెస్ చేస్తామని కేసినేని చిన్ని కమెంట్ చేశారు. ఎంపీగా కేసినేని నానిని సభకు పిలుస్తాము, ప్రోటోకాల్ ప్రకారము ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని కూడా అంటున్నారు. నాని తిరువూరు సభకు వస్తారని ఆశిస్తున్నామని కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని కేసినేని చిన్ని అన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, కనకమేడల కేసినేని నాని మధ్య భేటీకి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కొద్దిసేపటి క్రితమే కేసినేని భవన్ అంటే కేసినేని నాని ఆఫీసు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఆయన మధ్యాహ్నం టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేరుగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచే కేసినేని భవన్కి వచ్చినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఎంపీ కేసినేని నాని అలాగే రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇద్దరు కూడా ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే రవీంద్ర కుమార్ ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈరోజు ఉదయమే ఎంపీ కేసినేని నాని ఆయన పోస్ట్ ద్వారా పార్టీని వీడుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు, చంద్రబాబు నన్ను వద్దనుకున్నప్పుడు నేను పార్టీలో కంటిన్యూ అవడం కూడా సరికాదు, పార్టీని వీడుతాను, ముందుగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పేసి స్వయంగా ఎంపీ కేసినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎందుకు వచ్చారు? అధిష్టానం నుంచి దోతగా వచ్చారా? కేసినేని నాని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన ఒప్పించేందుకు వచ్చారా, లేదంటే పార్టీతో మరోసారి అధిష్టానంతో మాట్లాడదాం రండి అని చెప్పేందుకు వచ్చారా అనేది మాత్రం ఇప్పుడైతే సస్పెన్స్గా మారింది. ఇంకా ఇద్దరి మధ్య కూడా లోపలైతే భేటీ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పార్టీని వేడతాను, ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకొక ఫ్లైట్ ఎక్కుతాను అని చెప్పి నిన్నటి నుంచి కూడా కేసినేని నాని ఆయన వెర్షన్ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. తిరువూరు సభకు నన్ను రావద్దన్నారు కాబట్టి నేను తిరువూరు సభకు హాజరు కాను అని చెప్పేసి కూడా కేసినేని నాని కామెంట్ చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతోనే అధిష్టానం మరోసారి కేసినేని నానితో చర్చించేందుకే కనకమేడల రవీంద్ర కుమార్ని ఇక్కడికి పంపించిందా అనే ఒక అనుమానం కూడా స్టార్ట్ అయింది. అయితే లోపలికి వెళ్లే ముందు అయితే కనకమేడలు ఏమీ మాట్లాడలేదు. ప్రస్తుతం భేటీ జరుగుతుంది కాబట్టి భేటీ వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎందుకు వచ్చారు, మరి చంద్రబాబు ఏమైనా సమాచారం పంపించారా రవీంద్ర కుమార్ తోటి, ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ఎంపీ రావు. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.